నేనైతే ఈరోజు నిర్గమకాండం 31వ అధ్యాయము నుండి 40వ అధ్యాయం వరకు చదవడానికి దేవుడు సహాయం చేశాడు. మోషే దేవునితో మాట్లాడడానికి దేవుడు రమ్మంటే కొండ మీదకి వెళ్తాడు. ఎందుకు? ఆయన రాసిచ్చిన ఆజ్ఞలు తీసుకురావడానికి, అలాగే ఈ ప్రత్యక్షపు గుడారాన్ని ఎలా కట్టాలో అన్నీ మోషేకి చెప్తూ ఉంటాడు కదా. అయితే ఏమవుతుందంటే ఇంతలోకే మోషే ఎన్ని రోజులు ఉండిపోతాడంటే 40 పగళ్ళు 40 రాత్రులు, ఆల్మోస్ట్ ఇంకా 40 రోజులు దేవునితో ఉండిపోతాడు. అన్నం లేదు, వాటర్ లేదు, ఏం లేదు. అలాగే ఉపవాసంతో అలాగే దేవుని సన్నిధిలో ఉండిపోతాడు మోషే. అయితే మోషే ఇంకా రావట్లేదు అని ఇశ్రాయేలీలు ఏం చేస్తారు? అహరోను దగ్గరికి వెళ్ళి, ఇగో మమ్మల్ని ఐగుప్తులో నుండి నడిపించిన వాడు ఎక్కడున్నాడో మాకు తెలీదు, అందుకే మాకు ముందుగా పోవడానికి నువ్వేదైనా ఒకటి తయారు చేయాలంటే అహరోను అన్నీ మీ దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకురండి, చెవిపోగుల్ని వాటిని వీటిని చెప్తే అందరు తీసుకొచ్చి ఇస్తే దాంతో ఏం చేస్తాడు? దూడను తయారు చేస్తాడు. అక్కడ మోషేతో దేవుడు ఏం మాట్లాడతాడు? అహరోన్ని యాజకుడిగా నియమించి అతనికి ఇలాంటి వస్త్రాలు కుట్టాలి, దానికి బంగారపు గంటలను పెట్టాలి, మధ్యలో దానిమ్మ పండ్లను నెట్టాలి, ఎన్ని చెప్తాడు అహరోను గురించి. యెహోవా దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటే ఇక్కడ అహరోను ఏం చేస్తున్నాడు? దూడను తయారు చేసుకునే పనిలో ఉండిపోయాడు. మనం కూడా కొన్నిసార్లు దేవుడు మన కోసం గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటే మనం ఏం చేస్తాం? కింద ఈ దూడలను తయారు చేసుకునే పనులాంటి పనులే పెట్టుకుంటాం మనం కూడా కదా. దేవుడు ప్రణాళికను మనం అర్థం చేసుకునే స్థితిలో మనం ఉండగలిగితే ఎంత ధన్యులమండి. అలాగే మోషేతో దేవుడంట ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడంట. అసలు అది ఎంత భాగ్యం అండి. అసలు చదువుతుంటే నాకు కూడా ప్రభువా నాతో కూడా అలా మాట్లాడవా, ఒక స్నేహితుడిలాగా దగ్గర కూర్చొని మాట్లాడతాడు. మోషే గుడారంలోకి వెళ్తే ఆయన మహిమ దిగిపోద్ది. అసలు ఎంత క్లోజ్గా మోషే దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు కదా. మనం కూడా అట్టి సంబంధాన్ని దేవునితో కలిగి ఉందాం. అట్టి స్థితిని మనం